ఇండియాలో అతిపెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీగా పేరున్న బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కలెక్షన్ల పరంగా 2024 సంవత్సరం చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. బాలీవుడ్ బడా హీరోల సినిమాలు కూడా ఈ సంవత్సరం బాక్సాఫీస్ ముందు బోల్తా పడ్డాయి. బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ నటించిన 2 సినిమాలు ఈ ఏడాది ఫ్లాప్ సినిమాల లిస్టులో ఉన్నాయి. బాక్సాఫీస్ వసూళ్లు, బిజినెస్ సినిమాల బడ్జెట్ ఆధారంగా చూస్తే అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్ల బడే మియా చోటే మియా చిత్రం 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కగా 100 కోట్లను కూడా తిరిగి రాబట్టలేకపోయింది. ఓటీటీలో కూడా ఈ సినిమాపై వ్యూవర్స్ ఇంట్రెస్ట్ చూపించలేదు. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా కరణ్ జోహార్ నిర్మించిన యోధా చిత్రం 60 కోట్లతో నిర్మించగా నిర్మాతకు 30 కోట్లు మాత్రమే తిరిగి వచ్చాయి. మరోవైపు టాలెంటెడ్ బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ యాక్ట్ చేసిన జిగ్రా సినిమా కూడా ఈ ఇయర్ బాలీవుడ్ బిగ్గెస్ట్ ఫ్లాప్స్లో ఒకటిగా నిలిచింది. 80 కోట్ల బడ్జెట్తో కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మించగా కేవలం 31 కోట్లు మాత్రమే రికవరీ అయ్యాయి. యువ హీరో కార్తిక్ ఆర్యన్తో కబీర్ ఖాన్ తీసిన బయోపిక్ చందు ఛాంపియన్ కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అక్షయ్ కుమార్, తాప్సీ, వాణి కపూర్ తదితరులు లీడ్ రోల్స్లో నటించిన కేల్ కేల్మే చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది. ఈ ఏడాది ఎవరూ ఊహించని విధంగా సైలెన్స్గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన స్త్రీ 2 మూవీతో పోటీపడి కేల్ కేల్మే సినిమా పరాజయం పాలైంది. దీంతో తను నిర్మించిన వరుస సినిమాలు ఫ్లాప్స్ అవడంతో నిర్మాత కరణ్ జోహార్ ఆర్థికంగా నష్టపోయాడు. తన ధర్మ ప్రొడక్షన్స్లోని 50% వాటాను అమ్మకానికి పెట్టాడు. ఇలా 2024 సంవత్సరం కలెక్షన్ల పరంగా బాలీవుడ్కు మర్చిపోలేని చేదు అనుభవాన్ని ఇచ్చింది.